హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన హెల్తీ రెసిపీ ఆమ్లా సాల్ట్ క్యాండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈరోజు చూద్దామండి. ఈ ఆమ్లా సాల్ట్ క్యాండీ ప్రతిరోజు కొద్దిగా తీసుకున్నామంటే, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా ప్యాక్ చేసుకొని ప్రతిరోజు తీసుకున్నామంటే చాలా చాలా మంచిది. సి విటమిన్, ఐరన్, కాల్షియం, రోగనిరోధక శక్తి మనకు లభిస్తుంది. ఇప్పుడైతే మనము డ్రై సాల్ట్ ఆమ్లా క్యాండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 6 ఉసిరికాయలు తీసుకున్నానండి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడిచేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక గిన్నె పెట్టేసుకొని ఈ ముక్కలన్నిటినీ వేసేసుకుందాం. 6 ఉసిరికాయల ముక్కల క్వాంటిటీకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ అంతా ముక్కలకు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ముక్కలకంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. 20 నిమిషాల పాటు అలా రెస్ట్ ఇచ్చామంటే ముక్కలకు సాల్ట్ అంతా బాగా పడుతుందన్నమాట. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ముక్కలకంతా సాల్ట్ బాగా పట్టేసి సాల్ట్ కరిగి కొద్దిగా వాటర్ లాగా ఉంది కదండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ప్లేట్లో ఈ ముక్కలన్నిటినీ కూడా పల్చగా పరిచేసుకోవాలి. నేను ఇలాగే పెట్టకుండా ఒక పల్సని క్లాత్ను కప్పేసి ఎండలో పెడుతున్నానండి. ఇలా పెట్టామంటే డస్ట్ నిండుకోకుండా ఉంటుందన్నమాట. ఒక 2-3 రోజుల పాటు ఎండలో పెట్టేసుకుందాం. 2-3 రోజుల పాటు ఎండలో పెట్టిన తర్వాత ఇప్పుడు క్లాత్ తీసి చూద్దాం ఎలా ఎండా అన్నది మనకు తెలుస్తుంది. చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో. 3 రోజులకంతా బాగా ఎండిపోయాయన్నమాట. ఇలా ఎండబెట్టుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు కలర్ మారకుండా ఇలాగే ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగా ఎండినాయో. ఇలా తుంపేసామంటే ఈజీగా కట్ అయిపోతున్నాయి. ఇలా ఎండబెట్టుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ కాకుండా ఇలా గాజు బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు కలర్ మారకుండా ఇలాగే చాలా బాగుంటాయండి. ప్రతిరోజు కొద్దిగా తీసుకున్నామంటే మనకు ఎనర్జీ వస్తుంది, రోగనిరోధక శక్తి పెరిగి సి విటమిన్, కాల్షియం, ఐరన్ మనకు లభిస్తాయి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. సంవత్సరం రోజుల పాటు హ్యాపీగా వాడుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.